విద్యార్థి ఆత్మహత్యలపై ప్రజల ఆగ్రహం. విద్యార్థులు న్యాయం కోరుతున్నారు. హలో ఎవ్రీవన్, ఇంకొక సాడ్ న్యూస్ వచ్చిందండి, తెలంగాణ రిలేటెడ్ ఓన్లీ. ఆ న్యూస్ మీరు వింటే కూడా షాక్ అవుతారు. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, తెలంగాణలో స్టూడెంట్ సూసైడ్ రేట్ ఈజ్ ఆన్ రైస్ అంట. ఇది మనకు డైజెస్ట్ అవ్వడం అంటే చాలా కష్టం. స్టూడెంట్ చచ్చిపోవడం ఏంటి సార్? ఓకే, అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని కనుక్కోవడం, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ అంటే ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ, ఫ్యూచర్ బిజినెస్ మెన్స్ ఆఫ్ తెలంగాణ కదా. ఐ డోంట్ నో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి. సో నేను రిపోర్ట్ ఇంకా గట్టిగా చదువుదామని డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఏం అర్థమైంది, వీళ్ళు ఇచ్చిన రీజన్స్లో ఫస్ట్ రీజన్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇమోషనల్ డిస్ట్రెస్ అంట ఫ్రమ్ పేరెంట్స్. నువ్వు మంచిగా చదవట్లేదు, నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, అక్క దగ్గర వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు, మార్కెట్కి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళట్లేదు, నువ్వు ఏం పనికి రావు, ఓకే ఎన్ని రోజులు ఇట్లా ఉంటావు. సో దీస్ ఆర్ ఆల్ పేరెంట్స్ ఇమోషనల్గా చాలా హర్ట్ చేస్తున్నారు పిల్లలకి. అది ఒక కారణం అంట. సెకండ్ రీజన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫ్రస్ట్రేషన్ ఓవర్ నాట్ సెక్యూరింగ్ జాబ్. సో జస్ట్ ఇమాజిన్ సీఎం సార్, ఫ్రస్ట్రేషన్ ఆఫ్ నాట్ సెక్యూరింగ్ జాబ్. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లేనే లేదు, మొత్తం నార్త్ ఇండియన్స్, మొత్తం అవుట్ సైడర్స్కే వచ్చేసింది. ప్రైవేట్లో ఐటీ సెక్టార్ అయినా సరే, హాస్పిటల్ సెక్టార్ అయినా సరే, కేరళ నుంచి నర్సెస్, కేరళ మొత్తం ఇండియా నుంచి డాక్టర్స్. సో మాకు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైనా కోర్టులోనే ఉంటుంది, అందులో కూడా జాబ్ రావడం, మళ్ళీ కరప్షన్ ఎలిగేషన్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక ఏబుల్ పర్సన్ అంటే ఎడ్యుకేటెడ్గా ఉన్న తర్వాత, మంచి డిగ్రీస్ ఉన్నాయి, మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్న తర్వాత జాబ్ రాలేదంటే ఆ బాధ ఎట్లా ఉంటుంది ఎవరికి చెప్పలేము. నాట్ ఏబుల్ టు సే. దానిపైన ఇంకా అందరూ నానా మాటలు అంటున్నారు. ఓకే, తెలంగాణలో సూసైడ్ రేట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళు ఎంత ఇచ్చారంటే, ఇఫ్ యూ సీ దిస్, ఓకే సిగ్నిఫికెంట్లీ తెలంగాణ, ఓకే స్టూడెంట్ క్లైమ్ టు 582 మంది చచ్చిపోయారంట. స్టూడెంట్స్ మన వాళ్ళు. నాకు ఒకటి అర్థం కాదు, స్టూడెంట్స్ వల్లనే తెలంగాణ వచ్చింది. ఎంతమంది స్టూడెంట్స్ అసలు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు? స్టూడెంట్స్కి ఎంతమంది పార్టీస్ టికెట్ ఇచ్చిండ్రు? అది ఎవరికైనా తెలుసా? లేదు. సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? తెలంగాణలో స్పెషలిస్ట్ పోస్ట్లో, ప్రొఫెషనల్ పోస్ట్లో నాన్ లోకల్స్ ఎంతమంది ఉన్నారు, అవుట్ సైడర్స్ ఎంతమంది ఉన్నారు? సెక్రటేరియట్లో పంజాబ్ వాళ్ళు పనిచేస్తున్నారా, రాజస్థాన్ వాళ్ళు పనిచేస్తున్నారా? నాన్ లోకల్ స్పెషలిస్ట్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అవుట్ సైడర్ ఉన్నారు, ఇవన్నీ